హలో ఆల్, నేను మీ డైటీషియన్ పావని. యూజువల్గా నా క్లయింట్స్ అడుగుతూనే ఉంటారు, మ్యామ్ ఈవినింగ్ కాగానే స్నాక్స్ తినాలనిపిస్తుంటుంది, ఏం తీసుకోవచ్చు అని చెప్పేసి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు మరి ఏం తీసుకోవాలి? యూజువల్గా మేము మిక్చర్ అలా తీసుకుంటూ ఉంటాం, లేకపోతే వడ అలా మనసు వెళ్ళిపోతుంది సమోసాలు తీసుకుంటూ ఉంటాము. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కదా, చాలా మట్టుకు కూర్చొని ఉంటాం. స్వీట్ మనకు స్నాక్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయని చెప్తూ ఉంటారు నా క్లయింట్స్. సో మీకోసమే ఈ చాట్, మఖానా చాట్ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో నా క్లయింట్స్ అడిగినందుకు అండ్ మీకోసం కూడా వెయిట్ లాస్ జర్నీలో మనం ఇంక్లూడ్ చేయాల్సింది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చెప్తానండి. ఇందులో వచ్చేసి మఖానా తీసుకున్నాను. ఒకవేళ మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు అని అంటే కనుక క్వాంటిఫైడ్ న్యూట్రిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మఖానా వచ్చేసి మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు మినిమం మేజర్ చేసి తీసుకోవాలన్నమాట. ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి అంటే 10 గ్రామ్స్ లేకపోతే 15 గ్రామ్స్ ఆఫ్ మఖానా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ఈ మఖానాతో పాటు ఆనియన్, టొమాటో, పుదీనా లేకపోతే కొత్తిమీరనే యూజ్ చేయొచ్చు. స్పైసెస్ కోసం ఇంకా మంచిగా బాగా టేస్టీగా ఉండడానికి ఉప్పు, కారం, పసుపు అలా మనం తీసుకుంటూ ఉన్నాం. మసాలాలు, చాట్ మసాలాలు, మిరియాల పొడి ఇవేమీ ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చేసేద్దామా? సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఓకే, నేను తీసుకుంటుంది నెయ్యి అన్నమాట. ఇంత నెయ్యి మనకు 45 క్యాలరీస్ ఉంటుంది. అదే ఇంత అమౌంట్ ఆఫ్ నెయ్యి మనకు 90 క్యాలరీస్ ఉంటుంది. అదే ఈ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మనం ఆయిల్ తీసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ ఇక్కడే 150 to 200 క్యాలరీస్ వచ్చేస్తాయి. సో ఆయిల్ కానీ ఘీ కానీ ఎందులోనైనా మనకు 9 per గ్రామ్ 9 క్యాలరీస్ వస్తాయన్నమాట. సో మనం మెజర్ చేసి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంత చిన్న అమౌంట్ అంటే ఓన్లీ 5 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాల్సిన అవసరం లేదండి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మన కారంకి తగ్గట్టుగా కారం, సాల్ట్ అయితే ఎక్కువ యాడ్ చేయకండి, కొద్దిగానే యాడ్ చేయండి. సో ఇలా కలిపేసేయాలి. కలిపేసి ఇందులో మఖానా యాడ్ చేసేద్దాం. నేను చెప్పాను కదా, ఓన్లీ 15 గ్రామ్స్ ఆఫ్ మఖానా ఇంక్లూడ్ చేయాలి. మీరు ఇది అంటే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. మనం ఘీ ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి సో మనం కొద్దిసేపు స్టవ్ ఆన్ చేస్తేనే సరిపోతుంది. ఆ తర్వాత ఆఫ్ చేసేసుకోండి, ఎందుకంటే స్పైసెస్ కూడా మళ్ళీ మాడిపోతాయి. మఖానా ఎప్పుడైనా ఇలా తీసుకోవడం చాలామందికి ఇష్టం ఉండదు. కొంచెం రోస్ట్ చేసి తీసుకుంటే బెస్ట్ అండి. రోస్ట్ చేయడం అంటే ఏం లేదు, ఇలా ఫ్రై చేసుకుంటే చాలు వితౌట్ ఆయిల్. బట్ నేనేంటంటే మనం ఇప్పుడు చాట్ తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం టేస్టీగా ఉండడానికి ఉప్పు, కారం, కొంచెం పసుపు, కొద్దిగా ఒక 5 drops ఆఫ్ ఘీ అనేది నేను ఇంక్లూడ్ చేశాను. రోస్ట్ చేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో కొంచెం అది చల్లారించే వరకు నేను మీకు ఒకటి చెప్తానండి. యూజువల్గా చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు మన బాడీని. మన బాడీ ఎన్నో రకాలుగా సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. ఏ రకాలుగా సిగ్నల్ ఇస్తుంది అని అంటే కనుక పీసీఓడి కావచ్చు, పీసీఓఎస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు. మనకు తరచుగా ప్రోన్ టు డిజీజెస్ అంటే వెదర్ చేంజ్ అయినప్పుడల్లా మనకు ఫీవర్ రావడం కానీ ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. లేకపోతే మనకేంటంటే దగ్గు, ఆయాసం, దమ్ము రావడం, మెల్లిమెల్లిగా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవ్వడము, నీ పెయిన్స్ స్టార్ట్ అవ్వడము, ఇలాంటి చిన్న చిన్న సిగ్నల్స్ మన బాడీ ఇస్తూనే ఉంటుంది. మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. బ్యాక్ పెయినే కదా, నేను మార్నింగ్ నుంచి నిలబడ్డానేమో, మార్నింగ్ నుంచి కూర్చున్నానేమో, అందుకని నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అని అనుకుంటాం. కొన్నిసార్లు అన్నం అరగకపోవడము, బ్లోటింగ్, కడుపు ఉబ్బసంలాగా అనిపించడము, లేకపోతే ఫుడ్ ఏదైనా మసాలాలు ఎక్కువ తీసుకున్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ అవ్వడము, ఇలా చాలా రకాలుగా మన బాడీ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. చిన్న చిన్నవి కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదండి. అంటే మనం సపోజ్ పొల్యూషన్ దగ్గరికి వెళ్ళాము, ట్రాఫిక్లో ఉన్నాము, హెడేక్ రావడము, హెడేక్ వస్తుంది అని అంటే కూడా చూడండి, మనం ఆ రోజు వాటర్ అయినా తక్కువ తీసుకొని ఉండాలి, ఫుడ్ అయినా సరిగ్గా తీసుకోకపోయి ఉండాలి, లేకపోతే చాలా స్ట్రెస్ అయినా తీసుకొని ఉండాలి. ఇలా చిన్న చిన్న సిగ్నల్స్ని మనం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ యువర్ ప్రాపర్టీ, యూ షుడ్ మెయింటైన్ ప్రాపర్లీ.
అంటే మనం చూడండి, 1,00,000, 6,00,000, 7,00,000 పెట్టిన జాగను, స్థలంను మనం తరచుగా వెళ్ళి జాగ్రత్తగా మనం చుట్టూ వాల్ వేసుకొని ఏది పడకుండా ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. మనం ఇంటినే మన చిన్న వస్తువు, సపోజ్ ఐఫోన్ కొన్నామనుకోండి, ఐఫోన్కి కవరే ఇస్తాము, బ్యాక్ కేసే ఇస్తాము, ఆన్ టైం రీఛార్జ్ చేపిస్తాము, ఎంత బాగా చూసుకుంటాం. ఛార్జింగ్ పెట్టాలి, మన బ్యాటరీ డెడ్ అయిపోకూడదని ఛార్జింగ్ పెట్టాలని చెప్పేసి ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. ఇంత ఖర్చు పెట్టినాం మనం ఐఫోన్ని. బట్ మరి ఈ ప్రాపర్టీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, ఎందుకు అలా నెగ్లెక్ట్ చేస్తున్నారు మీరు అందరూ? సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఈ చెప్పే రెసిపీస్ కానీ ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి మీకు. అంటే లైక్ మన బాడీలో, ఈ ప్రపంచంలోని గుర్తుపెట్టుకోండి, ఏ ఫుడ్ మన బాడీలోకి వెళ్ళి ఫ్యాట్ కట్ చేయదు. అలా ఏ ఫుడ్డు లేదు, ప్రపంచంలోనే లేదు. కానీ మనం ఇలాంటి హెల్దీ ఫుడ్ ఇంక్లూడ్ చేస్తూ బాడీకి మంచిగా మెటబాలిజం మెయింటైన్ చేస్తే, క్యాలరీ డెఫిసిట్లో ఉండి వర్కౌట్స్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. ఫ్యాట్ అంతా మన బాడీలో నుంచి వెళ్ళిపోతుంది. ఎంత పొట్ట ముందుకుంటే అన్ని రోగాలు మన బాడీలో బిల్డ్ అవుతున్నట్టు గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ అన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. మీ బాడీ చిన్న సిగ్నల్ ఇస్తుంది అనుకోండి, ఖచ్చితంగా యూ హ్యావ్ టు వర్క్ ఆన్ రూట్ కాజ్. అంటే నాకు ఇది ఎందుకు వచ్చింది, నేను ఏమైనా బయట ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉన్నానా, అందుకని నేను వెయిట్ గెయిన్ అయ్యానా? ఫస్ట్ మనం రూట్ కాజ్ తెలుసుకోవాలి, ఎందువలన మనం ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. రూట్ కాజ్ మీద వర్క్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ప్రాబ్లమ్స్ రివర్స్ అవుతాయి అన్నమాట. సో బాగా ఫ్రై అయిపోయిందండి మకానా కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఏం లేదండి, దీన్ని మనం ఎంతో లైక్ వర్క్ చేసేసి, ఎంతో కుక్ చేసేసి గంటలు కిచెన్లో స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ ఒక 5 grams ఆఫ్ నెయ్యి వేసేసి స్పైసెస్ యాడ్ చేసి రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని నేను ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ టమాటాలు యాడ్ చేద్దాం. ఆనియన్ ఎక్కువ తినలేని వారు తక్కువ యాడ్ చేసుకోండి. కీరా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పుదీనా తీసుకుంటున్నాను. మంచిగా కలిపేసేయండి. ఇంతేనండి మకానా చాట్. ఎంత సింపుల్గా రెడీ అయిపోయింది కదా. ఒకవేళ పుదీనా లేకపోతే కొత్తిమీర అయినా యూజ్ చేయొచ్చు, ఇంకా టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. అంతేనండి, చాలా సింపుల్గా మకానా చాట్ రెడీ అయిపోయింది. ఏం లేదండి, ఈ మకానా చాట్ ఎందుకండి లైక్ ఇలానే తీసుకోవాలా, రాగానైనా తీసుకోవచ్చా, ఉత్తదైనా తీసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో నేను ఒక క్లయింట్కి కూడా మకానా ఇంక్లూడ్ చేశాను. మకానా హెల్దీ అని చెప్పేసి ఫస్ట్ 10 days తీసుకున్నారు, బట్ ఆ తర్వాత తను తీసుకోలేకపోయారు బికాస్ ఆఫ్ టేస్ట్ కావచ్చు. ఇంకోటి, ఇలా మనం ఒకటే ఫుడ్ని ఒకే రకంగా తీసుకోవడం వల్ల మనకు బోర్ కొట్టేసి మనం తినకుండా ఉంటామన్నమాట. అంటే స్టాప్ చేసేస్తాం. అబ్బాయి ఇది నేను తినేసాను, ఈ టేస్ట్ అంతగా బాగుండదని మనం స్టాప్ చేసేసుకుంటూ ఉంటాం. సో అలా కాకుండా ఇలా మనం జస్ట్ స్పైసెస్ యాడ్ చేసుకొని, ఉల్లిగడ్డ, టమాటా, కీరా, ఇంకా కొత్తిమీర ఇలా కూడా యాడ్ చేసి, లెమన్ స్క్వీజ్ చేసుకుని, ఇలా ఇంగ్రీడియంట్స్ మన ఫ్రిడ్జ్లో ఏముంటే ఆ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి, టేస్ట్ కూడా యాడ్ అవుతుంది, మనం కొత్తదనంగా తిన్నట్టు కూడా అనిపిస్తుంది. మకానా బదులుగా మనం మురుమురా కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. బట్ ఏంటంటే మురుమురా వచ్చేసి అన్ని కార్బ్స్ అనమాట. మకానాలో మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. లో క్యాలరీ ఫుడ్. సో ఇందులో మనకు ఆల్మోస్ట్ వచ్చింది నాకు తెలిసి అయితే 60 క్యాలరీసేనండి. యూజువల్గా మనం స్నాక్స్లో ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, 100కి బిలో క్యాలరీస్ తీసుకోవాలి. సో ఇందులో 60 క్యాలరీసే ఉన్నాయి కాబట్టి ఇంకా హ్యాపీగా వెయిట్ లాస్ జర్నీలో హెల్ప్ అవుతుంది. మీకు ఫీల్ ఫుల్ అవును అంటే లైక్ చాలా కడుపు నిండినట్టు కూడా అనిపిస్తుంది అనమాట. సో ఇది ఖచ్చితంగా మీ డైట్లో ఇంక్లూడ్ చేయండి. ఇందులో ఇంకా ఏం యాడ్ చేసుకోవచ్చు, వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇందులో ఒక టిప్ చెప్తాను. మకానా చాట్లో మీకు పీనట్స్ ఉంటాయి కదా, లైక్ పల్లీలు ఒక 40 grams నైట్ నానబెట్టేసి మార్నింగ్ కొద్దిగా బాయిల్ చేసేసి ఈ మకానా చాట్లో తరచుగా యాడ్ చేసి తీసుకుంటూ ఉండండి. ఎందుకంటే పల్లీలలో మనకు గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది. దానివల్ల మజిల్ గెయిన్కి, వెయిట్ గెయిన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలా మీరు మకానాలో కూడా పల్లీలు యాడ్ చేయొచ్చు. పల్లీలు కాకుండా కాజు, బాదం కూడా యాడ్ చేసి తీసుకోవచ్చు వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు. సో యూజువల్గా వెయిట్ గెయిన్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, తరచుగా నాకు చాలామంది కమెంట్స్లో తరచుగా అడుగుతూనే ఉన్నారు, అరే నేను వెయిట్ గెయిన్ అవ్వాలండి, వెయిట్ లాస్ గురించి
నుంచి చాలా మంది చెప్తున్నారు, ఏమైనా టిప్స్ చెప్తారా అని చెప్పేసి. వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఏముందండి, ఎక్కువ తినేసి అని నేను కూడా చెప్పగలుగుతాను, కానీ అలా చెప్పకూడదు. ఎందుకంటే బనానా తిను వెయిట్ గెయిన్ అవుతావు, మైనీస్ తిను వెయిట్ గెయిన్ అవుతావు, చీజ్ తినండి, బర్గర్లు, పిజ్జాలు, అన్నం తింటే వెయిట్ గెయిన్ అవుతారని అందరూ చెప్తారు. అలా మీరు తీసుకున్నారనుకోండి, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ పొట్టొకటే వస్తుంది, బట్ ఓవరాల్ బాడీ బిల్డ్ అవ్వదు. మీరు వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే కొద్దిగా మజిల్స్ని ఎంగేజ్ చేయాలి, కొంచెం వర్కౌట్స్ చేయాలి. ఆ తర్వాత గుడ్ ఫ్యాట్స్ ఉండి హై ప్రోటీన్ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేశారనుకోండి, మజిల్ గెయిన్ అవుతుంది. సో మజిల్ గెయిన్ అంటే ఓవరాల్ బాడీ కూడా మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అంతేకాని బనానా తిని వెయిట్ గెయిన్ అవుతావు, లేకపోతే ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తిని వెయిట్ గెయిన్ అవుతావు అంటే అనవసరంగా మన బాడీలో కొలెస్ట్రాల్ బిల్డ్ అవుతుంది, కానీ ఫ్యాట్ బిల్డ్ అవుతుంది, కానీ మజిల్ గెయిన్ అవ్వదు. మజిల్ గెయిన్ అవ్వాలంటే ప్రాపర్గా వర్కౌట్స్ చేసి మన బాడీలో ఉన్న మజిల్స్ అన్నింటినీ ఎంగేజ్ చేయాలి. ఎంగేజ్ చేసినప్పుడు మంచిగా ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ మనం ఇంక్లూడ్ చేస్తే అప్పుడు మనం వెయిట్ గెయిన్ అవుతాం అనమాట. సో ఇది మాత్రం వెయిట్ లాస్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి నేను చెప్పింది పీనట్స్, ఆల్మండ్స్, కాజు, కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి తీసుకోమని చెప్తున్నాను. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయండి. ఇవి ఓన్లీ మకానాతో పాటు వెజిటేబుల్స్ యాడ్ చేసి తీసుకోండి. మర్చిపోకండి, క్వాంటిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ 15 grams లేకపోతే 10 grams ఆఫ్ క్వాంటిటీ తీసుకోవాలి మకానా. ఎందుకంటే మకానా చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది, ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ కూడా ఉంటుంది. నేను 90 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాను. ఇందులో వచ్చేసి మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది ఉంటుంది. ఇంట్లో ఉండే మనం వర్కౌట్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే కిచెన్ బేస్డ్ డైట్ ఉంటుంది, అంటే హ్యాపీగా కిచెన్లో ఉన్న ఫుడ్తోనే వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తాం. ఇలాంటి రెసిపీస్ చాలా ఇంట్రడ్యూస్ చేస్తూ ప్లాన్ చేస్తాం అనమాట. మీకు నెక్స్ట్ 90 days డైటీషియన్ ఉంటారు, ఎవ్రీడే ఫుడ్ పిక్స్ పంపించాల్సి ఉంటుంది. ఇలా 3 months మీకు మానిటర్ చేస్తూ ఇంట్లో ఉన్న ఫుడ్తోనే వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తాము. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుందండి, టూ మచ్ ప్రైస్ అయితే ఉండదు. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇక్కడ నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. సో అంతేనండి, నేను చెప్పాను కదా, మీ బాడీని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇష్టమైన వస్తువులకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తామో అలాగే మీ బాడీ కూడా చాలా ఇంపార్టెంట్ వస్తువు అనమాట. ఈ బాడీని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. హెల్తీ ఫుడ్ ఇంక్లూడ్ చేయండి, అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి, ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఎప్పుడైనా మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు, డీమార్ట్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేబుల్ చదవాలి. మీకు రీసెంట్గా కూడా చూసి ఉంటారు, NIN చాలామంది ముందుకు వస్తున్నారు, లేబుల్ పడేగా ఇండియా అని చెప్పేసి. దిస్ ఈజ్ అ బిగ్ మిషన్. అంటే మనం లేబుల్ చదివింది ఏ ఫుడ్ కొనకూడదు. సపోజ్ నేను ఇది రోస్టెడ్ పీనట్స్ అని చెప్పేసి తీసుకున్నాను, బ్రాండ్ అయితే నేను చూపించట్లేదు, బట్ ఇక్కడ చూసారా, లైక్ ఇంగ్రీడియంట్స్లో పీనట్స్ ఉన్నాయి, రిఫైన్డ్ కాటన్ సీడ్ ఆయిల్, మిక్స్డ్ స్పైసెస్ అండ్ హర్బ్స్, ఇవన్నీ నేను ఇప్పుడు చదువుతున్నాను. కానీ ఇక్కడ ఐడైడ్ సాల్ట్, షుగర్, మళ్ళీ వెజిటేబుల్ పౌడర్, పామ్ ఆయిల్ కూడా ఉందన్నమాట ఇందులో. మీరు ఈ రోస్టెడ్ పీనట్స్ తీసుకునే ముందు లేబుల్ చదవాలి, న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ చదవాలి. షుగర్ అవసరం లేదు మనకి. షుగర్ ఈజ్ ఎ బిగ్ ఎనిమీ ఇన్ అవర్ లైఫ్. మీరు గుర్తుపెట్టుకోండి, రిపీట్ చేస్తున్నాను, షుగర్ ఈజ్ అ బిగ్ ఎనిమీ ఇన్ అవర్ లైఫ్. ప్లీజ్ అవాయిడ్ ఇట్. అవాయిడ్ చేస్తేనే హెల్తీగా ఉంటాం. ఎనర్జీ ఖచ్చితంగా మన ఫుడ్ నుంచి వస్తుంది, షుగర్ నుంచే రావాలని ఏమీ లేదు. కార్బోనేటెడ్ బెవరేజెస్ కానీ, స్ప్రైట్ కానీ, థమ్స్అప్ కానీ, ఇవన్నీ చిన్న చిన్న కూల్ డ్రింక్స్ కూడా మీరు అవాయిడ్ చేస్తూ ఉండాలి. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని, దిస్ ఈజ్ నాట్ హెల్దీ. మీరు దానికి బదులుగా బయటికి వెళ్ళినప్పుడు మనం టేస్ట్ బాగుంటుంది, ఎండగా ఉంది, చలికాలం, ఏదైనా సరే మనం తీసుకుంటూ ఉంటాం ఏవైనా కూల్ డ్రింక్స్. దాని బదులుగా మీరు కొంచెం డిస్టెన్స్లో ఫ్రూట్ జ్యూస్ పాయింట్ దగ్గర ఆపండి, ఫ్రూట్స్ తినండి, ఫ్రూట్ సలాడ్స్ తినండి. అలా హెల్దీగా ఆల్టర్నేట్స్ ఆప్ట్ చేసుకుంటూ ఉండండి, హెల్దీ ఆప్షన్స్. రేపు చేస్తాము, ఎల్లుండి చేస్తాము అనే పాయింట్ అస్సలు రాకూడదు. చేంజ్ టుడే. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి మీ వెయిట్ లాస్ జర్నీ. ఐదర్ మీరు హెల్దీగా ఉండాలన్నా కూడా హెల్దీ ఫుడ్స్ ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు ఏమేమి తెచ్చుకుంటున్నారు, చాలామంది నేను చూస్తూ ఉంటాను, లైక్ ప్యాక్డ్ ఫుడ్, పిల్లలకి పాలలో కలిపి ఇస్తూ ఉంటారు, కార్న్ఫ్లేక్స్, ఇవన్నీ హెల్దీయేనా? కార్న్ఫ్లేక్స్ ఒకసారి లేబుల్ చదవండి, యు నో ఎవ్రీథింగ్. మైదా చాలా యాడ్ చేస్తూ ఉంటారు. సో మీరు పిల్లలకి హెల్దీ, వాళ్ళు ఇష్టపడుతున్నారని చెప్పేసి కూడా ఏవో ఫుడ్స్ ఇచ్చి వాళ్ళని మనమే వాళ్ళ హెల్త్ మీద ఇంపాక్ట్ చూస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ హాస్పిటల్స్కి అని చెప్పేసి మనమే బాధపడుతూ ఉండాలి. సో నేను సీరియస్గానే చెప్తున్నాను, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇలాంటి హెల్తీ ఫుడ్స్ ఇంక్లూడ్ చేస్తూ మీ లైఫ్ స్టైల్ని చేంజెస్ చేస్తూ క్యాలరీ డెఫిసిట్లో ఉంటూ వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.